హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం వికటమైన నవ్వు అనే ఒక కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది వీరు గారు. చాలా కాలం కిందట భద్రాచలపు అడవుల్లో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన మంచి దృఢ శరీరం కలవాడు, నిగనిగలాడే నల్లటి మూరెడు గడ్డెం కలవాడు. ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవరికైనా సరే చెయ్యెత్తి మొక్కుదామా అనిపించేది. ఆ యోగీశ్వరుడు ఆరణ్యంలోనికి ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో, ఆ ఆశ్రమం ఎలా స్థాపించాడో పిట్టకైనా గుట్టు తెలియదు. తెలియకపోవటం చేత లోకులు తల ఒక మాటగా చెప్పుకునేవారు. ఎవరేమనుకున్నా ఆయన లోకం ఉద్ధరించడానికి విచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ నమ్మారు. తరుణోపాయం కోసం ఆయనను ఆశ్రయింపజూశారు. అయితే ఆ యోగి పుంగముడు ఎవరితోనూ మాట్లాడడు. ఆయన మౌనవ్రతుడు. ఆశ్రమంలో ఎత్తైన మంటపం మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటాడు. ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్లకు. అందుచేత వచ్చిపోయే వాళ్ళంతా తమకు తోచిన తృణమో పణమో భక్తిపూర్వకంగా ఆ మంటపం మీద ఉంచి స్వామికి ఒకసారి మొక్కి మరీ పోతూ ఉండేవారు. ఈ విధంగా దోపిడీ దొంగలతో నిండి ఉన్న ఆ మహారణ్యంలో ఆ యోగేశ్వరుడి మూలాన జనసంచారం రోజురోజుకు ఎక్కువ కావచ్చింది. దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవలసింది. కానీ అలాంటిదేమీ కనిపించలేదు సరికదా, అంతకు చోరీలు మరీ ఎక్కువైతూ వచ్చినాయి. ఒకనాటి రాత్రి 11 గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతుంది. ఆ బండిలో 3 స్త్రీలు, 2 పురుషులు, ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ స్త్రీల ఒంటి నిండా ఆభరణాలున్నాయి. హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు. వాడి తలగుడ్డ మెరిసే కనుగుడ్లు, కూర మీసాలు, చేత దుడ్డు కర్ర. ఈ వేషం చూస్తే బండిలో వాళ్లకు పై ప్రాణాలు పైన ఎగిరిపోయేంత హడలు పుట్టింది. ఒక్కళ్ళకు నోట మాట పెగలేదు. దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేల మీద టక్ టక్ అని కొడుతూ వాళ్ళని సమీపించి, నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను వృత్తి చేత దొంగనే, అయినా నాదంతా ఒక పద్ధతి. నాకు కావాల్సింది మీ ధనం అంతే, ప్రాణాలు కాదు. మాట్లాడక నగా నట్రా తీసి ఇక్కడ పెట్టి మీరు వెళ్ళొచ్చు, మీకేం భయం ఉండదు. కాదుకూడదని అన్నారనుకోండి, మీరు ఎదురు తిరిగినా గోల చేసినా అదిగో ఆ పొదల చాటున ఉన్న నా జట్టు వాళ్ళు చూశారా, ఆ 10 మంది విచ్చేసి చేయవలసిన పనంతా చేసి పోతారు. ఒకసారి వాళ్ళకి సజ్ఞ చేశానో మరి చూసుకోండి అని హెచ్చరించాడు. బండిలో వాళ్ళు ఒకసారి ఆ దొంగల నాయకుడు చూపించిన పొదల వైపు చూశారు. అందులో భయంకరమైన తలలు కనిపించేసరికల్లా వాళ్లకు గుండె ఆగిపోయినంత పని అయింది. చేసేది లేక పురుషులు తల వంచుకున్నారు. స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడు ఎదుట పెట్టారు. అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం మూట కట్టుకొని అక్కడి నుంచి మాయమయ్యాడు. తర్వాత మరికొంతసేపటికి అదే దారిన ఒక వర్తకుడు కాలినడకన వస్తున్నాడు. యథాప్రకారం దొంగల నాయకుడు అతడికి అడ్డం వెళ్ళి, డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు. ఆ వర్తకుడు చాలా మొండివాడు, యుక్తిపరుడు. వాడు దొంగ మాటకు బదులుగా, ఉన్నది నా వద్ద కొంచెం డబ్బే, అయితే అది నాది కాదు అన్నాడు నదురు బెదురు లేకుండా. దొంగల నాయుడుకు వినిపించుకోలేదు. అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతిలో పెడుతూ, పొదల చాటున ఉన్న పెద్ద మనుషులారా, మీ నాయకుడి చేతికి 1000 వరహాలు ఇచ్చాను, మీరు దగా పడక మీ వంతులు గుంజుకోండి అంటూ కేకబెట్టాడు. ఇలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డుకరతో 2 ఇచ్చాడు. దెబ్బలతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు. అక్కడ సత్రంలో ఆ సమయాన రాజభటులు దండనాయకుడు విడిదీసి ఉన్నారు. వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్ళబోసుకున్నాడు. అప్పుడు రాజభటులు అతనితో, వాడెక్కడున్నాడో చూపవయ్యా, నిమిషంలో పట్టేద్దాం అన్నారు. అంతా కలిసి దొంగలుండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాజభటులు ఒకచోట దాగి ఉన్నారు. వర్తకుడు ముందు నడుస్తూ అతని వెంట దండనాయకుడిని మాత్రం తీసుకెళ్లాడు. ఇద్దరే రావటం గమనించిన దొంగల నాయకుడు వాళ్ళని అటకాయించడానికి ముందుకొచ్చాడు. డబ్బు లేదా ప్రాణం, అదిగో చూశారు కదా పొదల మాటనే నా పటాలం అన్నాడు దుడ్డుకర్ర నేల మీద టకటకామని కొడుతూ. దండనాయకుడు కత్తిసాము గిరిడీలు నేర్చిన మొనగాడు. వెంటనే ఈల వేసి దొంగల నాయకుడి పైన కలబడ్డాడు. వాడిని కింద పడగొట్టి ఉడుంపట్టులాగా గట్టిగా పట్టి ఉంచి, వీడి పని నేను చూస్తా, మీరు పోయి ఆ పొదల మాటన పొంచి ఉన్న వాడి ముఠా వాళ్ళ పని పట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు. రాజభటులు ఉరకలు వేసుకుంటూ పొదల మాటన పొంచి ఉన్న దొంగల ముఠా మీదికి వెళ్లారు. వాళ్లలో ఒక్కడూ కదలలేదు, మెదల్లేదు, ఎదుర్కోలేదు, తప్పించుకోలేదు. రాజభటులు వాళ్లను కర్రలతో కొట్టినా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోయారు.
ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషుల్లాగా కనపడే వాళ్ళంతా వట్టి గడ్డి బొమ్మలు. తలకాయకు మాత్రం మనుషుల్లాగా పెద్ద పాగాలు చుట్టి ఉన్నాయి. దొంగల నాయకుడి తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు. యోగీశ్వరుడి ఆశ్రమం అక్కడికి దగ్గరలోనే ఉంది కనుక రాత్రికి ఆ ఆశ్రమంలో కాలక్షేపం చేద్దామనుకొని అంతా వెళ్ళారు. చూడబోతే అక్కడ స్వామి లేడు. దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం భటులందరూ పోయి ఆశ్రమం అంతా గాలించసాగారు. ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కొల్లలుగా కనిపించినాయి. అవన్నీ వాళ్ళకు చిక్కించుకున్నారు. తర్వాత ఇంకా బాగా వెతికేసరికి నిగనిగలాడే మూరెడు నల్లటి గడ్డం ఒక గోడకు వేలాడుతూ కనబడింది. అందరూ దాన్ని వింతగా చూడసాగారు. అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్ళని ఉద్దేశించి, ఏమిటయ్యా వింతగా చూస్తున్నారు? అది నా పగటి వేషం. ఆ వేషంలో నేను మౌనం దాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు. ఇది రాత్రి నా వేషం. ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు. ఎన్నాళ్ళు మోసగించినా ఒకరోజు పట్టుబడక తప్పదు కదా. సరే కానివ్వండి, ఇది కాకపోతే మరో నాటకం, మరో వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు దొంగల నాయకుడు. అండి వికటమైన నవ్వు. ధన్యవాదాలు. మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.